హైదరాబాద్ పేరు చెప్పగానే ఒకప్పుడు చార్మినార్ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు హైటెక్ సిటీ భాగ్యనగరం సింబల్ గా మారిపోయింది. ఐటీ హబ్ తో హైదరాబాద్ పశ్చిమం వైపు ఎవ్వరూ ఊహించినంత మేర అభివృద్ధి చెందింది. ప్రస్తుతం పశ్చిమ హైదరాబాద్ తరువాత ఉత్తరం వైపు నగరం బాగా విస్తరిస్తోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగటం, మౌలిక సదుపాయాలు ఏర్పాటవటంతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు, ఇంటి స్థలాలు లభిస్తుండటంతో నార్త్ హైదరాబాద్ లో రియాలిటీ రంగం ఊపందుకుంది. ఇప్పుడు రవాణా సౌకర్యాలు మెరుగవటంతో చాలా మంది తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు హైదరాబాద్ ఉత్తరం వైపు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే నార్త్ హైదరాబాద్ వైపు నివాస ప్రాజెక్టులు జోరుగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. నివాస కేంద్రంగా నార్త్ హైదరాబాద్ అందరికీ అందుబాటు ధరలో ఇళ్లు. మెజారిటీ జిల్లాలకు ఉత్తర హైదరాబాద్ గేట్వే. అపార్ట్మెంట్లో 60 లక్షలు డబుల్ బెడ్రూమ్. ఇంటి స్థలం చదరపు గజం 20,000 నుంచి 45,000. విశ్వనగరం హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే కాస్మోపాలిటన్ సిటీగా పేరొందిన భాగ్యనగరంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి. దీంతో హైదరాబాద్ నలువైపులా విస్తరిస్తోంది. మొన్నటిదాకా నగరానికి పశ్చిమ వైపు ప్రాంతాలైన హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగ్, నానక్రామ్గూడ వంటి ప్రాంతాల్లో మాత్రమే నివాసాలకు అత్యధిక డిమాండుండగా ఇప్పుడు ఉత్తరం వైపు ఆవాసాలు పెరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీతో పాటు సమీపంలో పేరున్న విద్యా సంస్థలు, ఆస్పత్రులు, వినోద కేంద్రాలు, పచ్చదనంతో నివాసాలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో నార్త్ హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కండ్లకోయలో ఐటీ పార్క్ ఏర్పాటుతో చాలా మంది ఇక్కడ స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. సికింద్రాబాద్, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో ఇంటి ధరలు అధికంగా ఉండడంతో మధ్యతరగతి వారంతా హైదరాబాద్ ఉత్తరం వైపున్న సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్ వైపు చూస్తున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ఇక్కడ ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు దొరుకుతున్నాయి. నాగ్పూర్ జాతీయ రహదారి, కరీంనగర్ రహదారి చుట్టుపక్కల జోరుగా నిర్మాణ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. భారీ వాణిజ్య భవనాలు, మల్టీప్లెక్స్లు, బహుళ అంతస్తుల నివాస సముదాయాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణంలో ఉన్నాయి. సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతుండగా వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్ల వెంచర్లు మాత్రం ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల వెలుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కు 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక కూకట్పల్లి, మూసాపేట్ మెట్రో స్టేషన్ నుండి మేడ్చల్కు 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. అంతేకాదు దగ్గరలో బొల్లారం ఎంఎంటీఎస్ స్టేషన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును షామీర్పేట వరకు విస్తరిస్తుండటంతో త్వరలోనే మరింత మెరుగ్గా రవాణా కనెక్టివిటీ పెరగనుంది. దీంతో పెద్ద నిర్మాణ సంస్థలు తమ ప్రాజెక్టులను మేడ్చల్, సుచిత్ర, కోంపల్లి సమీప ప్రాంతాల్లో ప్రారంభించనున్నాయి. మేడ్చల్ నుంచి ఐటీ హబ్ హైటెక్ సిటీకి 30 నుంచి 35 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడంతో చాలా మంది ఐటీ ఉద్యోగులు మేడ్చల్ వైపు ఇళ్లు కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంతో పోలిస్తే మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతంలో తక్కువ బడ్జెట్లో సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశం ఉండడంతో ఉద్యోగులు, మధ్యతరగతి వారు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్లోని అన్ని ముఖ్యమైన కేంద్రాల నుంచి మేడ్చల్కు తక్కువ సమయంలోనే చేరుకునే సదుపాయం ఉండడంతో ఇప్పుడు ఈ ప్రాంతం అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ధరల విషయానికి వస్తే హైదరాబాద్లోని ముఖ్యమైన ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరం వైపు చాలా తక్కువే అని చెప్పొచ్చు. సికింద్రాబాద్, కూకట్పల్లిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే కనీసం 80 లక్షల నుంచి ₹1 కోటి పెట్టాల్సిందే. కానీ మేడ్చల్, కొంపల్లి, సుచిత్ర పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అపార్ట్మెంట్లో ఫ్లాట్ల ధరలు చదరపు అడుగు ₹5,000 నుంచి 7,000 వరకు నడుస్తోంది. అంటే కొంపల్లి, సుచిత్ర, మేడ్చల్ సమీప ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 60 లక్షల నుంచి మొదలు 80 లక్షల వరకు దొరుకుతుంది. ఇక విల్లా అయితే ₹1,80,00,000 నుంచి మొదలవుతుండగా నిర్మాణం, విస్తీర్ణాన్ని బట్టి ₹4 కోట్ల వరకు ధరలున్నాయి. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఓపెన్ ప్లాట్లు సైతం అందుబాటు ధరల్లో ఉన్నాయి. మేడ్చల్ సమీప ప్రాంతాల్లో చదరపు గజం ₹20,000 నుంచి ₹45,000 వరకు ధరలున్నాయి. మొత్తానికి దిగువ మధ్యతరగతి వారు, ఉద్యోగులు తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే మాత్రం తమ బడ్జెట్కు అనుగుణంగా నార్త్ హైదరాబాద్ వైపు కొనుగోలు చేయవచ్చని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.